శత్రు దుర్భేద్యం కానున్న పాక్ బంగ్లా సరిహద్దులు కేంద్ర మంత్రి అమిత్ షా కామెంట్స్. నిజంగా ఎప్పుడైతే సువేందు అధికారి ముఖ్యమంత్రి అయ్యారో వెస్ట్ బెంగాల్లో, ఇకపై బంగ్లాదేశ్ బార్డర్ 800 కిలోమీటర్లు బార్డర్ లేని ఏదైతే తీరం ఉందో అదంతా కూడా ఆ బార్డర్ని ఈసారి శత్రు దుర్భేద్యంగా మార్చే ప్రయత్నంలో ఇక్కడ ఒక కామెంట్స్ మనం చూద్దాం. పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దులో చొరబాటు నిరోధించేందుకు వచ్చే ఏడాదిలో స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. సుమారు 6000 కిలోమీటర్ల సరిహద్దును కేవలం 800 కిలోమీటర్లు అనుకున్నాం బంగ్లాదేశ్, అలాగే పాక్ బంగ్లాదేశ్ ఇవన్నీ కలిపి బార్డరు 6000 కిలోమీటర్లు అంట. ఎంత ఎంత స్మార్ట్గా చేయాలి, ఎంత వర్క్ చేయాలి, ఎంత ప్రీ ప్లాన్డ్గా వెళ్ళాలి, ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా వర్కౌట్ చేయాలి. ఈ లోపల ఎంతమంది చొరబాటుదారులు ఉన్నారు, ఎంతమందిని ఏరివేయాలి, ఎంతమంది మనకు పోటీగా మన కడుపు కొట్టడానికి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా కూకట వేలతో పెకిలించాలనేది ఇక్కడ అమిత్ షా గారి నిర్ణయంగా కనిపిస్తుంది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క నిర్ణయం కూడా. అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ శుక్రవారం నిర్వహించిన వార్షిక రుస్తంజీ మెమోరియల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలోకి చొరబడిన ప్రతి ఒక్కరిని గుర్తించి వారిని వెలుపలకు పంపిస్తామని స్పష్టం చేశారు. బీఎస్ఎఫ్ ఏర్పడిన 60వ సంవత్సరంలో ఈ స్మార్ట్ బార్డర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నాం. పాక్ బంగ్లా సరిహద్దులను అభేద్యంగా మారుస్తాం. బలమైన భద్రతా గ్రిడ్ను ఏర్పాటు చేస్తాం. స్మార్ట్ సరిహద్దుకు సాంకేతికత, డ్రోన్లు, రాడార్లు, స్మార్ట్ కెమెరాలు సహాయపడతాయని తెలిపారు. మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా స్మార్ట్గా వ్యవహరించి రాడార్ వ్యవస్థ ద్వారా వాటిని నిర్మూలించుకోగలిగాం. ఏదైతే అమెరికా కూడా ఇరాన్ నుంచి డ్రోన్ని పసిగట్టలేకపోతుంది, కానీ మన వాళ్ళు అవన్నీ తిప్పుకొట్టారు. ఇదే పాకిస్తాన్ వాడు, అదే అమెరికా, అదే ఇరాన్ నుంచి తెచ్చుకున్న ఎక్విప్మెంట్తో బోల్తా పడితే మన వాళ్ళు శత్రు దుర్భేద్యంగా మారి వాళ్ళని చితగొట్టేశారు. ఇది పోయించారు. ఏదో ఒక్కటి కూలింది కదా అని మనం ఒప్పుకుంటే ఓపెన్గా దానికి పాక్ వెధవలందరూ కూడా ఇలా అని చెప్పి మనతో గెలవలేక, మనతో ఆట ఆడలేక, మనతో ఫేస్ టు ఫేస్ యుద్ధం చేయలేక ఇటువంటి కంట్రీ గేమ్స్ సోషల్ మీడియాలో వైరల్ చేసి పబ్బం గడుపుకుంటున్నారు. వాళ్ళకి ఫ్యాన్స్, అక్కడ పాక్ ఫ్యాన్స్ అందరూ మద్దతు కోసమే ఈ కుయుక్తులన్నీ కూడా. సో మొత్తం మీద ఇక్కడ మరొకసారి చూడండి, సాంకేతికత, టెక్నాలజీ పరంగా, డ్రోన్లు పరంగా, రాడార్ వ్యవస్థ పరంగా, స్మార్ట్ కెమెరాల పరంగా సహాయపడతాయి. 6000 కిలోమీటర్ల బార్డర్ని భారత్ రెడీ చేసింది. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి అంశంలో కూడా చాలా చాకచక్యంగా ముందుకెళ్తోంది. సో ఇది ఇవాల్టి ఏటీ పల్స్.